రాజకీయాల్లో వారసుల సంస్కృతి కొత్త కాదు. తెలుగునాట వారసులుగా రంగప్రవేశం చేసి రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారిలో లోకేష్ మూడవ వ్యక్తి. తెలంగాణలో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. కేవలం వారసులుగా మాత్రమే రాజకీయాలలో రాణించలేరు. అలాగని కృత్రిమంగా ప్రచారం పొందినా అది కొంతమేరకే ఉపయోగపడుతుంది. స్టెరాయిడ్స్ ఎంతో కాలం పనిచేయవు కదా, దీర్ఘకాలంలో ప్రతికూల ఫలితాలనిస్తాయి. అధినాయకుల వారసులైనప్పటికీ కార్యకర్తలు ప్రజలతో మమేకమయ్యే వారికే ఆదరణ ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు భజన చేసే వారి మాయలో పడి కార్యకర్తలు ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోకుంటే ఆ తర్వాత ఇబ్బంది పడతారు. తెలంగాణలో కేటీఆర్ ఇందుకు ఉదాహరణ. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అప్పట్లో కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే చుట్టూ ఉన్న వాళ్ళు తన నాయకత్వ లక్షణాలను అదే పనిగా పొగుడుతూ ఉండడంతో ఆ మోజులో పడిన కేటీఆర్ పార్టీ కార్యకర్తలను ప్రజలను పట్టించుకోలేదు. ఈ కారణంగానే వారితో మమేకం కాలేకపోయారు. ఈలోపు పార్టీ అధికారం కోల్పోయింది. ఫలితమే కేటీఆర్ నాయకత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న వారే నాయకులుగా నిలదొక్కుకోగలరు. అదే సమయంలో వారి నాయకత్వం పట్ల ప్రజల్లో కూడా నమ్మకం ఏర్పడాలి. పొగడ్తలకు మాత్రమే అలవాటు పడిన కేటీఆర్ ఈ కోణం విస్మరించి తప్పు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పొగడ్తలు స్టెరాయిడ్స్ వలె పనిచేస్తాయి. అధికారం కోల్పోయాక తత్వం బోధపడుతుంది. ఈ నేపథ్యంలో మూడవ తరం ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టడానికి లోకేష్ సిద్ధపడుతున్నారు. నువ్వు ఎలాంటి వాడివో నీ చుట్టూ ఉండే సన్నిహితులను బట్టి చెప్పొచ్చు అంటారు. నాయకుడికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. 1995లో ఎన్టీఆర్ని ఎదిరించి అధికార పగ్గాలతో పాటు పార్టీ నాయకత్వాన్ని చేపట్టిన చంద్రబాబు చుట్టూ హేమీలైన నాయకులు తోడుగా ఉండేవారు. పూసపాటి అశోక గజపతిరాజు, కింజరాపు ఎర్రన్నాయుడు, జిఎంసి బాలయోగి, యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎలిమినేటి మాధవరెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి వారెందరో చంద్రబాబు చుట్టూ కనిపించేవారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ ను ధిక్కరించి కూడా చంద్రబాబు నిలదొక్కుకోగలిగారు. ప్రజల నమ్మకం చూరగొన్నారు. ఇప్పుడు లోకేష్ చుట్టూ అలాంటి పటిష్టమైన అంతటి విశ్వసనీయత కలిగిన ఎకోసిస్టమ్ ఉందో లేదో తెలియదు. ప్రస్తుతానికి తనలో పరిణితి వచ్చిందని నమ్మకం కలిగించడంలో మాత్రం లోకేష్ సక్సెస్ అయ్యారు. అయితే ఆయన చుట్టూ ఉన్న వారి విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. పాత తరాన్ని నవతరాన్ని కలుపుకొని పోవాల్సిన బాధ్యత లోకేష్ పై ఉంది. అనుభవం ఉన్న వారి సలహాలు సూచనలు అతనికి అవసరం. వినదగునెవ్వరు చెప్పినా అన్నట్టుగా 10 మంది అభిప్రాయాలు తెలుసుకొని సొంతంగా ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవడాన్ని అలవరుచుకోవాలి. బాధ్యతల స్వీకరణ సందర్భంగా లోకేష్ చెప్పిన ఒక మాట ఎవ్వరికైనా నచ్చుతుంది. కుటుంబంలోనైనా పార్టీలోనైనా భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. అయితే నేనైనా మీకు నచ్చజెప్పాలి, లేదా మీరైనా నాకు నచ్చజెప్పాలి అని లోకేష్ అన్నారు. ఇది సరైన దృక్పథం. విభేదించడానికి కూడా ఏకీభవించాలి అంటారు. (1995, 99) మధ్య చంద్రబాబు తనకు నమ్మకమైన వివిధ రంగాలకు చెందిన ముఖ్యుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకునేవారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో అని అంటారు. వారసత్వం వల్ల లాభంతో పాటు నష్టం కూడా ఉంటుంది. వారసులుగా తెర మీదకు వచ్చిన వారు తాము ఎవరి నుంచి వారసత్వం పొందారో వాళ్ళకంటే గొప్పవారని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. తండ్రిని మించిన తనయుడు అని అనిపించుకోవాల్సి ఉంటుంది. రాజశేఖర్ రెడ్డితో పోల్చుకోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకతను చవిచూశారు. కేటీఆర్ కూడా తండ్రిని మించిన తనయుడు అని నిరూపించుకోలేక తంటాలు పడుతున్నారు. అధినాయకులు అందనంత ఎత్తుకు ఎదిగినప్పుడు వారసులకు ఈ కష్టాలు తప్పవు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉండి అభివృద్ధికి చిరునామాగా ప్రజల్లో గుర్తింపు పొందిన చంద్రబాబును మించిన తనయుడు అనిపించుకోవడం లోకేష్ కు కూడా అంత సులువేమీ కాదు. అంతేకాదు
ఎన్టీఆర్ మనవడిగా, చంద్రబాబు కుమారుడిగా లోకేష్ను ప్రజలు నిశితంగా గమనిస్తూ ఉంటారు. అదే సమయంలో వారసుడిగా తెర మీదకు వచ్చిన లోకేష్కు డ్యామేజ్ చేయడానికి రాజకీయ ప్రత్యర్థులు కాచుకొని ఉంటారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారని పేరొందిన లోకేష్ ఈ దాడులను ఎదుర్కోవడంలో తండ్రి నుంచి మెళకువలు, జాగ్రత్తలను ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు, సమాజం కూడా సంక్లిష్టమైనది కనుక అతను ఆచితూచి వ్యవహరించాల్సిందే. లోకేష్ ఈ మధ్య పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుకోవడానికై విందు సమావేశాలు నిర్వహించడం ఖచ్చితంగా అభినందనీయం. అంతకుముందు పార్టీకి చెందిన తొలితరం కార్యకర్తలను కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసి విందుకు ఆహ్వానించారు. అసలైన కార్యకర్తలు కోరుకునేది ఇలాంటి ఆత్మీయానుబంధాలే. ఎన్టీఆర్, చంద్రబాబు వారసుడిగా భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపట్టనున్న లోకేష్ తనపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తించినట్టుగా ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. తండ్రిని మించిన తనయుడు, తాతను మించిన మనవడు అని అనిపించుకుంటానో లేదో తెలియదు గాని ఆ ఇరువురికి తలవంపులు మాత్రం తీసుకురాను అని లోకేష్ తరచుగా చెబుతూ ఉంటారు. విలువలు పతనమవుతున్న నేటి రాజకీయాలలో ఇది ఆహ్వానించదగిన వాగ్దానం. సమర్థుడైన నాయకుడిగా ఎదగడం మాత్రమే కాదు, ఒక మంచి వ్యక్తిగా ఆవిష్కృతమవడం కూడా ముఖ్యమే. తాను స్వయంగా చెప్పుకుంటున్నట్టుగా తాను ఎవరి నుంచి వారసత్వం పొందుతున్నారో వారికి అగౌరవం తీసుకురాకుండా మంచి నాయకుడిగా, మంచి మనిషిగా లోకేష్ ఎదగాలని ఆశిద్దాం. 3వ తరం చేతిలో పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది కాలమే నిర్ణయిస్తుంది.